ఆరిలోవలోని లీలా సుందరయ్య నగర్లో వెలిసిన శ్రీ 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 విఘ్నేశ్వర అభయ ఆంజనేయ దత్తాత్రేయ సహిత షిరిడి సాయి దేవాలయం 15వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. ఈ కార్యక్రమం విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి మరియు లీలా సుందరయ్య నగర్ అధ్యక్షుడు ఏడువాక సన్యాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సన్యాసరావుతో పాటు కమిటీ మెంబర్స్ అందరూ కలిసి చాలా చక్కగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అక్కడి కాలనీ వాసులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రెసిడెంట్ ఏడువాక సన్యాసరావు శ్రీమతి మహాలక్ష్మి దంపతులు సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు చేశారు. మా లీలా సుందరయ్య నగర్ లో వెలిసి ఉన్న శ్రీ 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 విఘ్నేశ్వర అభయాంజనేయ దత్తాత్రేయ సహిత షిరిడి సాయి దేవాలయం నేటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ వార్షికోత్సవం జరిపించుకుంటున్నాం. ఈ యొక్క ఆలయానికి స్థలదాత అట్టాడ భగవాన్ దాస్ గారు, అలాగే ఆలయాన్ని నిర్మించినటువంటి వారు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు, అలాగే ఈ యొక్క ఆలయంలో సాయిబాబా విగ్రహానికి కీర్తిశేషులు అగ్రహారపు రమణ గారు ఆర్థిక సహాయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే విఘ్నేశ్వర స్వామి వారిని కొత్తల పేర్నాయుడు గారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసుకున్నాం. అలాగే అభయాంజనేయ స్వామి వారిని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను ఈ గ్రామ
ప్రెసిడెంట్ ని. నా పేరు ఏడువాక సన్యాసరావు. మా గ్రామంలో అలాగే దత్తాత్రేయుని కూడా ఇచ్చినటువంటి వారు గుడివాడ బాలయేశ్వరి గారు. అలాగే ఈ యొక్క ఆలయం నిమిత్తం ఏ కార్యక్రమం చేపట్టినా మా గ్రామ ప్రజలందరూ కూడా మా వెన్నంటే ఉండి ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ యొక్క వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 18, 19, 20 తారీఖుల్లో జరపబడుతుంది. ఈ 3 రోజులు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అలాగే హోమ కార్యక్రమాలు అన్నీ కూడా మా ఆలయ పూజారి అయినటువంటి గోపీకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మూడో రోజు మా గ్రామంలో అందరి సహాయ సహకారాలతో అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఘనంగా ఆ బాబా దయతో నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వార్షికోత్సవంలో భాగంగా 3వ రోజు పూర్ణాహుతితో ఈ యొక్క హోమ కార్యక్రమం ముగించబడుతుంది. అలాగే సాయంత్రం మాకు ప్రత్యేకత ఉందండి. బాబావారి ఊరేగింపులో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మహిళ కలశతో బయలుదేరి మొత్తం గ్రామం అంతా కూడా తిరిగి ఆఖరణ ఈ ఉత్సవ విగ్రహం ఏదైతే ఉందో ఆ ఉత్సవ విగ్రహానికి మహిళలు ఏర్పాటు చేసినటువంటి ఈ కలశాలతో తీసుకొచ్చిన నీటితో ఇక్కడ జలాభిషేకం చేసి తర్వాత లోనకి తీర్చడం జరుగుతుంది. ఇదంతా కూడా మా గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బాబా వారి వార్షికోత్సవం దిగ్విజయంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. శంకర్రావు, నా పేరు బండారు శంకర్రావు. ఈ గ్రామ మాజీ అధ్యక్షుల్ని. సన్యాసరావు గారి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో ఈ ఉత్సవం బాగా జరుగుతున్నది. ఇంకా బాగా ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నారు. అందరూ సహాయ సహకారాలు మాకు ఉన్నాయి. ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై సాయిరాం. మేమందరూ గ్రామ ప్రజలందరం కలిసికట్టుగా ఈ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీని అందరికీ ప్రతి ఒక్కరి సహకారంతో ఈ ఉత్సవాలు ఎంతో అద్భుతంగా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. గ్రామ ప్రజలందరికీ మాతో పాటు సహకారం అనేది ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై విజిట్గా చేస్తున్నారు కాబట్టి ఇంకా రాను కూడా ఇంకా అభివృద్ధిగా చేస్తున్నాం. బాగుండాలని కోరుకుంటాను. స్వామిలో సుబ్రహ్మణ్య సముద్ర సాయినాథ స్వామి వారికి 3 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. ఫస్ట్ రోజు కార్యక్రమం విఘ్నేశ్వర పూజ పుణ్యావసంతో ప్రారంభోత్సవం జరుగుతుంది. అయ్యవారికి ఏమో 3 విగ్రహాలకి కూడా పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె వాటి అన్నిటితో కూడాను పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. తదనంతరం వస్త్రాలంకరణ, తర్వాత పువ్వులతో అలంకరణ, తర్వాత ఆ అష్టదళ పద్మంతో కూడాను ఆ మండపారాధన జరుగుతుంది. హోమ కార్యక్రమం జరుగుతాయి. ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి.